నువ్వేమనుకుంటావోనని తను అనుకుంటుంది. కాదు, ఆచార వ్యవహారాలు పాటించని దాన్ని, సాంప్రదాయాల్ని అనుసరించని మొండిదాన్ని అనుకుంది. చచ్చా, నేను అలా అనుకోలేదు మంగా. ఎలా చేద్దామా అని నీతో ఈ విషయం చెప్పాను. మరి అలా చేయడం ఏమిటి? పెళ్లి బాధ్యతలు జరిపిస్తాను అన్నాను గాని ఎక్కడ జరిపిస్తాను అని నేను అనలేదు కదా. ఎలాగో ఏదో ఫంక్షన్ హాల్లో జరిపించాల్సిందే కదా. ఆచారం ఆనవాయితీ అన్న తర్వాత నేను మాత్రం ఎందుకు కాదంటాను? అలాగే నీ అల్లుడి పూర్వీకుల ఊళ్ళోనే వాళ్ళ కులదైవం ముందే జరిపిద్దాం. ఇలాంటి ఫంక్షన్లో నేనెందుకు అభ్యంతరం చెప్పి మూర్ఖురాలని అనిపించుకుంటాను? రేపే బయలుదేరి ఆ ఊరు వెళదాం. చాలా థ్యాంక్స్ మంగా. దేనికి? ఎంత తేలిగ్గా అంగీకరిస్తావు అనుకోలేదు మంగా. సాంప్రదాయాన్ని కాదనే కుసంస్కారం కాదే నాది. నమస్కారం అండి. ఆ రావయ్యా సంజయ్ రా. ఏమిటి నిన్ను రమ్మని కబుర్ చేసిందా భాగి? లేదండి. అయ్యో, నేనేం కబురు చేయలేదు మంగా. ఇదిగో సంజయ్, నీ పెళ్లి ఇక్కడ జరగడం లేదు. అదేంటండి? హారతి వాళ్ళ పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం అట. వాళ్ళ నాన్నగారి ఊర్లో జరగాలట. అలాగా, కానివ్వండి, నాకేం అభ్యంతరం లేదు. నువ్వు అభ్యంతరం పెట్టినా ఆగదులే. సరే, తను కబుర్ చేయలేదు అంది, మరి నువ్వెందుకు వచ్చినట్టు? ఓహో, కాబోయేదాన్ని ఒకసారి చూసి వెళదామని వచ్చావా? లేదండి, నేను విషయం మిమ్మల్ని పర్మిషన్ అడిగి సాకేత్ని రఘురామ్ని ఇన్వైట్ చేద్దామని వచ్చాను. పర్మిషన్ దేనికి? ఇన్విటేషన్ దేనికి? మ్యారేజ్ ఫిక్స్ అయింది కదా, మా ఫ్రెండ్స్ అందరూ పార్టీ అడిగారు. అందుకే బ్యాచులర్స్ పార్టీ ఇద్దామని. బ్యాచులర్స్ పార్టీనా? మేం బ్యాచులర్స్ కాదుగా. బ్యాచులర్స్ పార్టీ అంటే అంతా బ్యాచులర్సే ఉండరు. నా తరపున మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను. బ్యాచులర్స్ పార్టీ అంటే బేవర్స్ వాళ్ళంతా ఉంటారే, తాగడం చిందులేయడం, అదేగా. సాకేత్ పెళ్ళప్పుడు ఇదిగో ఈ ముసలాయన దొంగచాటుగా ఏర్పాటు చేశాడులే. మేజువాణి అంటూ తాగి తందనాలాడారు. రేపు హారతి వాళ్ళ ఊరికి ప్రయాణం ఫిక్స్ చేశాం. తెల్లవార్లు ఆ మందు మశానం తాగి జోగుంటే ప్రయాణం పెండింగ్లో పడుతుంది, పెళ్లి వాయిదా పడుతుంది. ఏదో కుర్రకారు, వాళ్ళ సరదా వాళ్ళది. వాళ్ళు కుర్రకారేలేండి. సంత చూసుకుని మీరు కూడా దూరదామనుకుంటున్నారా? సంజయ్, ఆ సరదాలు సంబరాలేవో మా ఫామ్ హౌస్ లో ఏర్పాటు చేయి. అలాగే. ఇదిగో నిన్ను పార్టీ అడిగిన వాళ్ళని అందరినీ ఇన్వైట్ చేయి. తప్పకుండా అండి. మేము వస్తాం. ఆ సరదా ఏదో సరదాగా అందరం పంచుకుందాం. ఆ ఖర్చులన్నీ నేనే భరిస్తాను. బ్యాచులర్స్ పార్టీ అన్నాను గానీ బాటిల్స్ ఏమీ ఉండవండి. అడిగిన వాళ్ళు ఎవరూ తాగేవాళ్ళు కాదు. తాగేవాళ్ళు వాగేవాళ్ళు ఎవరైతేనే. సరే, ఫామ్ హౌస్కి రమ్మను. సాకేత్, రఘురామ్, ఆ ఏర్పాట్లు చూడండి రా. అలాగే నానమ్మా. ఏయ్, వాళ్ళెవరో వాడిని అడిగితే మనం ఏర్పాటు చేయడం ఏంటి? అలాగే నాన్నమ్మ అంటావేంటి? నేను ఏర్పాటు చేస్తున్న పార్టీరా, మనం కాకపోతే ఎవరు ఏర్పాటు చేస్తారు? మనకి అనవసరం అంటున్నా గ్రాని. మన ఇంట్లో ఫంక్షనా మనం హ్యాపీగా అరేంజ్ చేయడానికి? ఇది మనం చేస్తామన్న ఫంక్షన్ రా. నాకైతే ఇష్టం లేదు గ్రాని. ఇంతకీ ఏది ఇష్టం లేదు? పార్టీయా పెళ్ళా? రెండు. వాడితో వాదన ఎందుకే, నేను రఘు చూసుకుంటాంలే. ఏరా, నా మాట వినవా? వింటాడమ్మమ్మా.
ఎందుకు వినడు? బావా, నలుగురితో పాటు మనము. నువ్వేం మాట్లాడుకో. బాగానే ముడేసుకున్నావే. సేమ్ టు సేమ్ అమ్మమ్మ. నిన్నే ఫాలో అవుతున్నారు. ఏయ్! మొహం పగిలిపోతుంది పిచ్చి వాగుడు వాగేవంటే. సంజయ్ వెళ్ళు, సాయంత్రం పార్టీకి నీ ఫ్రెండ్స్ అందరిని పిలువు. సరే వస్తానండి. భాగీరథి కూర్చోండి, టిఫిన్ చేయండి. వద్దులే మంగా, మేం తినే వచ్చాం. నువ్వు సంతోషంగా ఒప్పుకున్నావు, మాకదే చాలు. పదండి మనం వెళ్దాం. వస్తాను మంగా, వస్తాను. వస్తానండి. అలాగేనమ్మా. అందరికీ నమస్కారం. ఏమండి మీరు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. మీరంతా ఇక్కడికి చాలా సరదాగా ఈ పార్టీకి రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్గా సంజయ్ తన ఫ్రెండ్స్ అంతా బ్యాచులర్ పార్టీ అడిగారని మా మనవాళ్ళని ఇన్వైట్ చేశాడు. అందరూ మగాళ్లే చేరితే ఏం జరుగుతుందో మీకు తెలుసుగా. కొప్పులు పోగైతే కొట్టుకుంటారు, మగాళ్ళు గుమిగూడితే మందు మందు కొట్టుకుంటారు. కానీ మా మంగతాయారు చెప్పబట్టే ఈరోజు ఈ పార్టీకి ఈ వాతావరణం, ఈ సోఫా వచ్చాయి. ఈ పార్టీని ఇలా కలర్ఫుల్గా అరేంజ్ చేశాం. ఈ కార్యక్రమంలో ముందుగా వినోదం, ఆ తర్వాత విందు. అందరూ విందారగించి వెళ్ళాలి సుమా. ప్రోగ్రామ్ ఏంటండి, డాన్స్లా? ఉంటాయి, కానీ విత్ థీమ్ అండ్ గెటప్స్. ఫ్యాన్సీ డ్రెస్లో ఎవరికి నచ్చిన గెటప్స్ వాళ్ళు వేసుకున్నట్టు ఇంకొకళ్ళకి తెలియకుండా మీరు మీ గెటప్స్ వేసుకొని రావాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. ఏ జంట గెటప్స్ థీమ్కి కరెక్ట్గా సూట్ అయితే వాళ్ళు విన్నర్స్ అన్నమాట. అదే గెటప్కు తగ్గట్టుగా డ్యాన్స్ కూడా చేయాలి. గ్రూప్ అండ్ ఇండివిజువల్సే కాకుండా ఇష్టపడే వాళ్ళు డ్యాన్స్ పోటీలో కూడా పాల్గొనొచ్చు. మేకప్ టైం గంట. ఈ గంటలోగా వేరే వాళ్ళు, తమకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ కళా ప్రదర్శనలు కూడా చేయొచ్చు. అవసరమా? ఇవన్నీ అవసరమా? సైలెంట్ గా అతనేదో పార్టీ చేసుకుంటానంటే మీరు ఇలా పోటీలు పెట్టడం ఏంటి? థీమ్ మ్యాచ్ కాకపోతే డిస్టర్బ్ అవరా? స్పిరిట్ ఉంటే ఎవ్వరూ డిస్టర్బ్ అవ్వరు. కపుల్స్ లో భర్తకు వచ్చిన ఐడియానే భార్యకి ఎలా వస్తుంది? అండర్స్టాండింగ్ ఉంటే అదే మ్యాచ్ అవుతుంది. అయితే మ్యాచ్ కాదనే డౌట్ ఏమన్నా ఉందా నీకు? ఇప్పుడు మ్యాచ్ అయితే అండర్స్టాండింగ్ ఉన్నట్టా? అంతేగా, చెప్పుకోకూడదని రూలేం లేదుగా. ఉంది, పార్టిసిపేట్ చేయని వాళ్ళు వాచ్ చేస్తారు. విన్నావుగా, నీకు తప్ప ఎవరికి ఏ డౌట్స్ రావు. చూడు అందరూ ఎంత ఉత్సాహపడుతున్నారు. ఇప్పుడు అలాగే అంటారు, తర్వాత అదేమన్నా అంటే కావాలనే గొడవ చేసిందంటారని అది అలా అడిగింది. అది డౌట్ అంటే ఎలా? సరే నీ ఇష్టం. నీ మనవరాలతో నువ్వు మ్యాచ్ అవ్వచ్చు. తర్వాత మ్యాచ్ ఫిక్సింగ్ అనొచ్చనా? అంత బాగా కలుస్తాయా మీ ఇద్దరి అభిప్రాయాలు? ఇది నా మనవరాలు కదా, జీన్స్ అలాంటివి.
అమ్మా సీత, టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకు? త్వరగా కానివ్వండి. ఎవరికి వాళ్ళు వెళ్ళి ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు రెడీ అయ్యారండి పొండి. మీరిద్దరూ కూడా పార్టిసిపేట్ చేయాలి తాతయ్య. మలేదానివే, నా వల్ల కాదు. ఏమండి, మనకు పెట్టద్దు. అది కాదు మంగ, వాళ్ళందరూ ఇంతగా అడుగుతున్నప్పుడు కాదంటే ఎలా? చాలే ఊరుకోండి. చూడండి, మీరంతా యూత్, మీరు డాన్స్ చేస్తే బాగుంటుంది. మా వల్ల కాదు, మమ్మల్ని వదిలేండి. ఏమండి, మీరు చెప్పండి. అయ్యో, ఏమండి, వద్దని చెప్పండి. మంగా పోతుంది, ఊరుకో. ఏదో ఒకటి చిన్న బిట్ చేద్దాం, నేను మేనేజ్ చేస్తాను కదా. ఊరుకోండి. ఓకే ఓకే ఓకే, మీ ఇష్ట ప్రకారమే చేస్తాం కానివ్వండి. ఈ పార్టీ జరగడానికి కారకుడు నా తోటి మిత్రుడు డాక్టర్ సంజయ్ కూడా డ్యాన్స్ చేయాలని మా కోరిక. డాక్టర్లో కూడా మంచి యాక్టర్ ఉన్నాడు. యాక్టర్ కాదే కనకం, డాన్సర్. ఇప్పుడు శ్రీమతి పిఠాపురం మంగమ్మ గారు, జగన్నాథం గారు వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తారు. కాళ్ళు లేకపోయినా కుర్చీలో కూర్చొని కూడా మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తోంది.
కనకం మన హారతి ఏ గెటప్లో వస్తుందంటావు? ఏదైనా వీళ్ళకన్నా పెద్ద గెటప్లోనే వస్తుంది. అక్క, ఈ గెటప్ లో నువ్వు అచ్చం సీతలా ఉన్నావక్క. పెద్ద బావా, నువ్వు కూడా ఈ గెటప్ లో అచ్చం రాముడిలా ఉన్నావు. మీరిద్దరూ చూడచక్కర జంటలా ఉన్నారు. స్వర్ణ, నువ్వు కూడా ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నావే. బావా, ఈ కృష్ణుడి గెటప్ లో చాలా బాగున్నావు బావా. ఆ, నేనెలా ఉన్నాను ఈ సత్యభామ గెటప్ లో? కనకం, హారతి ఎంత అందంగా ఉందో కదా ఈ గెటప్లో. మహారాణి బిడ్డ కాబట్టి మహారాణిలా ఉంది. ఏం బావా, నీ గెటప్ గురించి దానికి నువ్వేమైనా లీక్ చేసావా? చచ్చా, నాకేం అవసరం? నేనెందుకు లీక్ చేస్తాను? నాకు నీ మీద డౌట్ గానే ఉంది. అలాంటి పిచ్చి డౌట్స్ పెట్టుకోకు. చూసారా, స్పోర్టివ్గా తీసుకోవాలని ఒక మనవరాలంటే ఎలా అనుమానిస్తుందో ఇంకో మనవరాలు. అందుకే ఇలాంటి వద్దు అన్నాను. యాక్సిడెంటల్ గా జరిగిన దానికి ఎలా కలరింగ్ ఇస్తుందో చూడండి. మీకు తినదరక్క ఈ గొడవంతా పెట్టుకుంటున్నారు. స్వర్ణ, కాసేపు హారతినే మనకు. అసలు నా గెటప్ మీద వీళ్ళకి డౌట్ ఎందుకు వచ్చింది? సాకేత్ని ఎందుకు ప్రశ్నించింది? ఆ, మా బావ కృష్ణుడి వేషంలో వస్తే ఆయన భార్యగా నేను సత్యభామ వేషంలో వచ్చా. నువ్వు రాధ వేషంలో వచ్చావు కదా, అందుకని. అదంతా చూసే చూపులో ఆచరించే పద్ధతిలో ఉంటుంది. ఇది రాధ గెటప్ కాదు, రాణి గెటప్.